కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామం అభివృద్ధి కోసం సర్పంచ్గా పడమటి అనంతరెడ్డిను కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించవాలని కోరిన గ్రామస్తులు. కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పడమటి అనంతరెడ్డికి కత్తెర గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండే రాజకీయ అనుభవం ఉన్న పడమటి అనంతరెడ్డిని గుంతపల్లి గ్రామ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీరుస్తామని అన్నారు. కరోనా సమయంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న వ్యక్తిగా పడమటి అనంతరెడ్డికి గుర్తింపు ఉంది. గతంలో గుంతపల్లి గ్రామస్తుల గురించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. కావున అలాంటి వ్యక్తిని ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో గుంతపల్లి గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుంతపల్లి విలేజ్ గుంతపల్లి ఈ గ్రామానికి పరమటి అనంతరెడ్డి మా ఊరుకు అంతా మంచిగా బాగు చేశాడు. మోరీలు, సిసి రోళ్ళు, ఊర్లో పెద్ద లైట్లు, తంబాలు సంగారెడ్డిలో కూడా అట్లా వేసాడు. మా ఊళ్ళో వేరే పిల్లలకు కానీ స్కూల్లో సైకిళ్ళు ఇప్పించాడు. వేరే ఊళ్ళకు పోనీకే సైకిళ్ళు కూడా ఇప్పించాడు. వేరే ఎవరైనా ముసలి వాళ్ళు ఇట్లా చేతగాని వాళ్ళకు కట్టెలు ఇచ్చాడు. వేరే ఇంకా ఏ సావులు కానీ బతులు కానీ ఏదో పేదవాళ్ళు ఉన్న వాళ్ళకు సేవ చేశాడు. ఏ పని ఉన్నా కూడా గ్రామానికి మొత్తానికి మాత్రం సేవ చేశాడు. మా ఇంట్లో ఎవరు వెళ్ళలేరు, ఊళ్ళకి వెళ్ళి కూడా వెళ్ళకపోతే మొత్తానికి ఊరు కూరగాయలు అన్నీ వేరే వస్తువులు అన్నీ కోళ్ళు, చికెన్ తినాలని చెప్పారు కాబట్టి చికెన్ కూడా మొత్తం కోళ్ళనే వంచేయండు. ఒక్కొక్క ఇంటికి 2 అవసరం ఉన్నాయని ఇచ్చేసిండు. గుడ్లు, కోళ్ళు అన్నీ ఏ గుర్తాన్ని ఏం లేదు మాకు. అయితే కూరగాయలు మరి ఇంట్లో భోజనాలు కావాలి కదా, కూరగాయలు కానీ వంట నూనెలు కానీ మరి నిత్యావసర వస్తువులు కానీ అందరికీ దానికి మొత్తానికి కూడా అందజేసి అదే తరుణంలో శానిటైజర్ అందరికి కూడా కడుక్కోవాలి, పరిశుభ్రంగా ఉండాలి అనే విధంగా ధోరణిలో ప్రతి ఒక్కరి గుణంగా తన స్వయం శక్తితో తన యొక్క సొంత డబ్బుతో ఖర్చులతోటి మరి గుంతపల్లి గ్రామాన్ని అభివృద్ధిపరిచి అన్నీ ఎక్కడ చూసినా కానీ గుంతపల్లి గ్రామం అంటే ఎవరు అంటే అనంతరెడ్డి నాయకత్వంలో బాగా జరిగింది. మరి అనంతరెడ్డి తన సొంత శక్తులతోటి తన సొంత డబ్బులతోటి మరి గుంతపల్లి గ్రామాన్ని ఇంత తీర్చిదిద్ది మరి గుంతపల్లి గ్రామం లోపల చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే తరుణంలో యువతకు కూడా ఆదుకున్నాడు. అదేవిధంగా మరి ఓటు లేనా అని చెప్పేసి పిల్లల్ని చాలామంది దూరం చేస్తారు. రాబోయే కాలంలో వాళ్ళే ఓటుదారులు అవుతారని చెప్పేసి మర్చిపోవద్దు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఓటు లేదని చెప్పేసి బాలికలను హేళన చేస్తే ఆ బాలికలు ఈరోజు ఓటు హక్కుదారులయ్యి ఇలా ఓట్లు వేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క విద్యార్థులకు కూడా సైకిళ్ళ పంపిణీ చేసి స్కూల్ బడి దూరం ఉంది అయినా కూడా బాలబాలికలు కూడా సైకిళ్ళ మీద వండి మీకు నేను అన్నగా ఉన్నా అని చెప్పేసి తాను భరోసా ఇవ్వడం జరిగింది. అందరు సైకిళ్ళు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతాంగాన్ని కూడా ఆదుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఆశగా ఎదురు చూసినటువంటి కాలంలో ఎరువుల కొరత ఉన్నప్పటికీ మరి ఎరువులను కొనుగోలు చేసుకోవడానికి డబ్బులు లేకుంటే స్థితి ఉన్నటువంటి వ్యవస్థను కూడా గమనించి తాను సొంత డబ్బులతో కూడా ఎరువులను కూడా తెప్పించి పంపిణీ చేసి అందరూ కూడా ఎరువులను కూడా అందించడం జరిగింది. ఈనాడు ఆయన చేసే కార్యక్రమాలు 1, 2 కాదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. కాబట్టి ఈరోజు గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున ఆయనకి మళ్ళీ పగ్గం కట్టి మళ్ళీ ఇంకా ఆయన నుంచి ఇంకా సేవ తీసుకోవాలని చెప్పేసి సేవా దృక్పథంతో గ్రామస్తులందరూ కూడా ఉన్నారని చెప్పేసి ఈనాడు వచ్చినటువంటి కత్తెర గుర్తు ఈరోజు ఆ కత్తెర గుర్తుకు అందరూ కూడా ఓటేసి మళ్ళీ అధిక మెజార్టీతో ముందుకు తీసుకెళ్ళి గెలిపించుకొని మళ్ళీ ఇంకా సేవా దృక్పథాన్ని మనము
సేవలు చేసుకోవాలని చెప్పేసి నా తరపున యావత్ మన గ్రామ ప్రజలందరూ కూడా తెలియపరుస్తూ నేను కూడా మద్దతు కూడా సంపూర్ణంగా ప్రకటిస్తున్నాను. నా పేరు పి ప్రవీణ్ రెడ్డి, గుంతపల్లి గ్రామం. ఈసారి మా గ్రామం నుండి పడమటి అనంతరెడ్డి గ్రామ సర్పంచ్గా నిలబడ్డారు. తనకి ఈసారి కత్తెర గుర్తు కేటాయించడం జరిగింది. అయితే ఈసారి గ్రామ ప్రజలు అనంతరెడ్డి వెనకాల భారీగా మెజార్టీతో గెలిపించాలని ఎప్పుడు ప్రచారం చేసినా ఏం చేసినా 500-600 మందితోటి ర్యాలీ తీయడం జరుగుతుంది. అయితే అనంతరెడ్డిని ఈసారి ఎందుకు భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారంటే గత 7 సంవత్సరాల నుంచి అనంతరెడ్డి అనే వ్యక్తి చేసిన సేవ మరవలేనిది. ఎందుకంటే కరోనా కష్టకాలంలో ఒక మనిషి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఆ టైంలో ఒక మనిషిని ఇంకో మనిషి ముట్టుకుంటే కరోనా వచ్చి చచ్చిపోయే టైంలో అనంతరెడ్డి అంటే ఆయన ఇంటింటికి కావాల్సిన నిత్యావసర సరుకులు 1 నెల 2 నెలలు 3 నెలలకు సరిపోను నిత్యావసర సరుకులు ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. అలాగే కేసీఆర్ గారి కోరిక మేరకు చికెన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందన్న సందర్భంలో ఇంటింటికి 1 కానీ 2 కానీ 3 కానీ కోళ్ళు ఎన్ని అవసరం పడితే అన్ని దశల వారీగా పంపిణీ చేయడం జరిగింది. అట్లాంటి టైంలో ఇంత సర్వీస్ చేసిన అనంతరెడ్డి దాంతో కాకుండా ఆ తర్వాత ఓన్లీ గుంతపల్లి గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ఊర్లలో కూడా చాలా సేవలు చేయడం జరిగింది. ఆయన మా ఊరు గ్రామానికి వస్తే ఒకప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం అంతకుముందు కూడా సర్పంచులు వచ్చినారు పోయినారు, కానీ ఒక మెయిన్ రోడ్ తప్ప ఏం రోడ్లు ఉండకపోయేటివి. అనంతరెడ్డి గెలిచిన తర్వాత గల్లీలో ఒక సీసీ రోడ్డు లేని గల్లీ లేదు మా దగ్గర. ఇప్పుడు రేపు పొద్దున గెలిచిన సర్పంచ్కి ఎవడన్నా పని చేద్దామనడానికి కూడా లేదు. అట్లా గల్లీకి రోడ్ వేసి పడేసిండు. అప్పట్లో చీకటి ఉండేది, చిన్న బల్బులు పెట్టేది వీధి లైట్లు. తను వచ్చిన తర్వాత ఐమాక్స్ లైట్లు మొత్తం గల్లీకి. ఈరోజు మీరు నైట్ మా ఊర్లోకి వచ్చారంటే పట్ట పగలు కనపడుతుంది. ఊర్లో జరుగుతున్న దొంగతనాలు అలాంటి వాటిని నివారించడానికి ఊరు చుట్టూ 4 మూలల సీసీ ఫుటేజ్ పెట్టించి చాలా అద్భుతంగా పాలించడం జరిగింది ఇంతకుముందు. అందుకే ఈసారి కూడా మా గ్రామ ప్రజలంతా అనంతరెడ్డి గారిని కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో మినిమం 350-400 మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ మా ఊరి ప్రజలందరినీ ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాను.